తర్వాత తోరాలు వాయనాల దగ్గరికి వద్దాం. ఇక్కడ 9 తోరాలు వేస్తారు. 9 దారం పేని దానికి పసుపు రాసి 9 ముడులు వేస్తారు. వేసి తమలపాకులైనా లేదు అంటే కనుక పువ్వులైనా దానికి పెడతారు, అలంకరణ చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే అమ్మవారి పూజలో పెట్టుకునే సామాగ్రిలోనే దాన్ని కూడా అక్కడ పెట్టి పసుపు కుంకుమతో మనము పూజ చేసుకుంటాము. ఆ తోరాలకి పూజ అయిన తర్వాత పక్కనే మనం వాయనాలు ఇచ్చే ఇది అలవాటు ఉంటే, లేదా వాయనాలు ఇవ్వడం మాకు లేదు అని అనుకున్న వాళ్ళు, లేదా ఉద్యాపన అయిపోయిన వాళ్ళు ఇంకా ఆ శనగల జోలికి వెళ్ళక్కర్లేదు, వాయనాల జోలికి వెళ్ళక్కర్లేదు. లేదు కొత్తగా మేము చేసుకుంటున్నాము మాకు ఇంకా కొనసాగుతోంది అని అనుకున్నప్పుడు ఒక బుట్టలో అమ్మవారి వాయనం అనేది పెట్టి మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారో అన్ని వాయనాలు కూడా పక్కన ఏర్పాటు చేసుకుని అమ్మవారి వాయనంలో ఈ తోరాలన్నీ పెట్టి పూజ చేస్తారు. అది అమ్మవారి కోసం అన్నట్టు. ఒక తోరము అమ్మవారికి కూడా మనము ప్రత్యేకంగా కట్టుకుంటామన్నమాట. తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత వాయనాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం ఒక గమనించాలి. చాలా చోట్ల నేను చూస్తున్నాను అసలు సిసలైన పినాసితనం ఇక్కడే వస్తుంది. మనము 5 గుప్పెళ్ళు శనగలు ఇవ్వాలి. గుప్పెళ్ళు అంటే ఏంటంటే గుప్పెటి నిండా ఉండాలి, అంటే మన చెయ్యి నిండా ఆ శనగలు పట్టాలి కదా. కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పైపైనే పట్టుకుంటారు. అసలు గుప్పెట్లోనే గట్టిగా తీస్తే 10-15 కూడా రావు. అందులోనూ కూడా చాలామంది అంటే ఇది వాస్తవం, నేను చూశాను. ఇక్కడ చెప్పవలసిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక నుంచి ఆ తప్పులు చేయొద్దు. గుప్పెటి నిండా తీయండి, తీసి 5 గుప్పెళ్ళు ఒక బుట్టలో వేయండి. ప్లాస్టిక్ దాంట్లో వేయద్దు, ఇనప దాంట్లో పెట్టద్దు. మన ఇనప ప్లేట్లు ఉంటాయి కదా, అంటే స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా, స్టీల్ ప్లేట్లో పెట్టద్దు. స్టీలు శని భగవానుడికి ప్రతీక. అయితే రాగి పళ్ళెంలో పెట్టండి, లేదు ఇత్తడి పళ్ళెంలో పెట్టండి. ఇంకా శక్తి ఉన్న తల్లులు వెండి ప్లేట్లో పెట్టండి. అంతే తప్ప స్టీలు ప్లాస్టిక్లు ఈ సమయంలో వాడకండి. లేదు అంటే మనకి చక్కగా వెదురు బుట్టలు అమ్ముతున్నారు కదా, ఆ వెదురు బుట్టల్లో ఈ వాయనాలు పెట్టండి. పెట్టేసిన తర్వాత దాని మీద వక్క ఆకు అవన్నీ పెట్టి సంపూర్ణంగా ఉండేలాగా వాయనాలు ఎంతమందికి ఇస్తారో అన్ని వాయనాలు అమ్మవారి దగ్గర పెట్టండి. ఇక వాయన ప్రక్రియ అయిపోయిందనమాట. ఇలాగా పూర్తిగా చేసుకుని అయిపోయిన తర్వాత దక్షిణ హస్తానికి మన కుడి చేతికి ఆ రక్షాబంధనం అంటే అదేంటంటే తోరము కట్టుకుని చేసినట్టయితే ఇంకా సంపూర్ణమైన ఆ తల్లిని షోడశోపచార పూజలతో ఆ పూజ చేసుకున్న సంపూర్ణమైన ఫలితం వస్తుంది. ఓకే.